నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి. కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము, మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్‌గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే. అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని గూడా కలగజేస్తుంటాయి. ఉదాహరణకు సూర్యుడు, బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని, అమలక రాజయోగం అని, షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి. కొన్ని సార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము, యోగాలైతే మాత్రము మనకి కలగవు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు. అది జూలై 13వ తారీఖున మొదలుపెట్టి శని మీన రాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు. కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు. అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే. అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము, ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము, మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము, దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము. అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. అయితే ముందుగా తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి శని తిరోగమన ప్రభావము 12వ ఇంట జరుగుతోంది. అయితే 12వ ఇంట జరగడం 12వ ఇల్లు ఏంటి అంటే వ్యయము అంటే ఖర్చులు, మానసిక స్థితి, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, తరువాత విదేశ వ్యవహారాలు. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక శని 12వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా అవుతాయి. దాంతో పాటు విదేశ ప్రయాణాలు క్యాన్సిల్ అవ్వచ్చు, లేదా అంటే ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు పాత అప్పులు మీరు వదిలేసినవి, మర్చిపోయినవి లేదా ఎగ్గొట్టినవి తిరిగి మళ్ళా మీ మీద ఒత్తిడి తెచ్చేది దిశగా ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ఒత్తిడి మీరు తట్టుకోలేక ఏదైనా విపరీత ధోరణికి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడమా లేదా సలహాలు తీసుకోవడమా చేసే ప్రయత్నం చేసుకోండి. ధ్యానము, యోగా, మౌనము వల్ల మీకు కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు యొక్క తిరోగమనము ఏ ఇంట్లో జరుగుతోంది? 6వ ఇంట్లో జరుగుతోంది. 6వ ఇల్లు దేనికి? శత్రువులు, ఆరోగ్యము, సేవా రంగము. అయితే వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే మీరు మానసిక నిబద్ధతతో ఉండాలి. అంటే మనస, వాచ, కర్మణ అంటే మనసుతో మీరు ఒక నిబద్ధత, ఒక కట్టుబాటుతనం అనేది ఉండాలి. శత్రువుల యొక్క ప్రయత్నాలు తిరిగి విఫలమవుతాయి. వాళ్ళ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వవు. పాత అనారోగ్య సమస్యలు అంటే గతంలో మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత సరి అయిన చికిత్స మార్గాలు తీసుకోకపోతే ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో మీరు ఏదైనా అసైన్మెంట్స్ కానీ లేదా ప్రాజెక్టులు కానీ మీరు సంతకాలు పెట్టి ఉంటే అవి ఇప్పుడు తలకి చుట్టుకునే ప్రమాదం గోచరిస్తోంది. అది ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఒకసారి విచారణ చేసుకోండి. మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ఆరోగ్యపరమైన పరిష్కారాలు దొరుకుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళా మీరు తిరిగి
దాన్ని అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు, ర్యాంకు సాధిస్తారు విద్యార్థులు. తర్వాత మీలో ఆత్మశక్తి ఎక్కువగా పెరుగుతుంది. మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఖర్చుల దగ్గర జాగ్రత్తలు తీసుకోండి, నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు బళ్ళ మీద కావచ్చు లేదా వేరే వాహనంలో కావచ్చు, ప్రయాణాలు కొంచెం యాక్సిడెంట్స్కి, ప్రమాదాలకి గురి అయ్యేటట్టుగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అది వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. మానసిక ఒత్తిడికి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం, మెడిటేషను లేదా మౌనము ఇలాంటివి అలవాటు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: శనివారం రోజు పేదవాళ్లకు నల్ల దుస్తులు, దుప్పట్లు, నలుపు రంగు దుప్పట్లు, నలుపు రంగు వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి. బుధవారం రోజు ఆకుపచ్చ శుభ్రం చేసిన మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఒక మొక్క కావచ్చు, మీ శక్తి కొద్దీ ఎక్కడంటే అక్కడ, మీ ఇంట్లో కావచ్చు లేదా ఆలయాల్లో కావచ్చు, మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అది బుధ ప్రీతి కోసము. ఇవి ఈ రాశిలో ఉండేవారికి శని బుధల యొక్క తిరోగమనం యొక్క ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో వారికి శని తిరోగమనం వల్ల 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2వ స్థానం అంటే ఏంటి? వాక్పటిమ, కుటుంబము, ధనము. అయితే ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు భవిష్యత్తును చూసుకుంటూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ధనపరంగా మీకు అసలు తిరిగే లేదు. ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు కదా, దట్టు శని భగవానుడి యొక్క రాశి, దాంతో పాటు శని భగవానుడు తిరోగమనంలో పెడుతున్నాడు. ఇంకా కావాల్సింది ఏముంది? ధనపరంగా విశేషమైన అవకాశాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చక్కని నిర్ణయాలు తీసుకోండి. దీంతో పాటు ఆర్థిక విషయాలలో మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, దాచుకోవాలన్నా, సేవింగ్స్ పరంగా కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఏ పని చేసినా ఈ సమయము గోల్డెన్ పీరియడ్. అస్సలు వృధా చేసుకోకండి. దీంతో పాటు కుటుంబంలో పాత సమస్యలు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కచెల్లెల మధ్య కావచ్చు, ఇలాగా కుటుంబ పరంగా ఏ సమస్యలు ఉన్నా, దానితో మీరు బాధపడుతున్నా అవి సానుకూలమైపోయి చక్కని మనశ్శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేందుకు శని భగవానుడు మీకు సహాయ సహకారాలు ఇస్తున్నాడు. అయితే మాటల మీద కొంచెం అగ్రెసివ్గా మాట్లాడకండి. మంచిగా సావధానంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను చాలా వినసొంపుగా, సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు గతంలో ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే వాళ్ళు తిరిగి మీకు ఇచ్చేసి ఆర్థిక స్థిరత్వాన్ని మీకు కలగజేస్తారు. పాత రుణాలు ఏమైనా ఉంటే తీర్చేసుకుంటారు. ఇది శని భగవానుడి వల్ల. మరి బుధ భగవానుడి వల్ల ఎలా ఉండబోతోంది అంటే కనుక బుధుడు 8వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ 8వ ఇంట సంచారం చేయడం వల్ల రహస్యాలు, అంతర్గత మార్పులు జరగబోతున్నాయి. అంటే ఈ సమయంలో మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకొని మౌనము, దైవ చింతన ఎక్కువగా పెట్టుకోండి. బుధుడు యొక్క తిరోగమనం ఉండడం వల్ల టెక్స్, ఇన్సూరెన్సు, హిడెన్ డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రహస్యాలు అంటే మరి ఏమిటో అని భయపడిపోకండి. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని భద్రపరుచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించండి. కనిపించిన ప్రతి ఒక్కరిని నమ్మేయడము, వాళ్ళు చెప్పినట్టు చేసేయడము ఇలాంటివి చేసేయకండి. ఆచి తూచి ఒకసారి పునఃపరిశీలన చేసుకుని ఎదుటివారు చెప్పారు కదా అని చెప్పి వెంటనే చేసేయడం కానీ ఇలాంటి పనులు చేయకుండా నిదానించి నిర్ణయాలు తీసుకోండి. అయితే ఇన్వెస్ట్మెంట్ల మీద పాత గతంలో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి, ఈ సమయం మీకు లాభాలు వస్తాయి అని. అలాగా మీరు గతంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, పెట్టుబడులు పెట్టినట్టయితే దాని మీద మీకు తెలియకుండానే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశము, ఆ లాభాలు కూడా మీకు ఆర్థిక లాభాలుగా ధనం కోరడము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మరి లాభం పొందే అంశాలు ఏంటి అంటే కనుక కుటుంబ సహాయ సహకారాలు, కుటుంబంలో అన్యోన్యత,
వదిలిపోయిన వాళ్ళు లేదా విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకునే అవకాశం కనబడుతోంది. పాత ఆస్తుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు మౌనం మీకు మరింత శక్తిని ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దీంతో పాటు డాక్యుమెంట్స్ ని క్లియర్ చేసుకోండి, అంటే జాగ్రత్త పెట్టుకోండి. ఏవైనా పాత డాక్యుమెంట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా పత్రాలు కానీ మురిగిపోయి, అంటే మీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి వెంటనే తీసి వెళ్ళి సబ్మిట్ చేసి దాని ద్వారా కూడా డబ్బులు పొందే అవకాశం కనబడుతోంది. మర్చిపోయినవి ఉంటే కనుక తిరిగి గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలంటే కనుక నిద్రలో ఆటంకాలు కలగచ్చు, సుఖవంతమైన నిద్ర పొంది. దీంతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కనుక వాటిని జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని మధ్య పిలిచి వాదన చేసే ప్రయత్నం చేస్తే కనుక నాకు తెలియదు, నేను చెయ్యలేను అని చెప్పి తప్పించుకోండి. కానీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మునిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన మరి పరిహారం ఏంటి అంటే కనుక శనిగ్రహ శాంతి కోసము నల్లని వస్త్రాలు దానం చేసుకోండి, నల్లని వస్తువులు కూడా దానం చేసుకోండి. దీంతో పాటు బుధ గ్రహానికి సంబంధించి ఆకుపచ్చ పళ్ళు కానీ, ఆకుపచ్చ వస్త్రాలు కానీ పేదవాళ్లకు దానంగా ఇచ్చుకోండి. ఈ పరిహారాలు చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.